తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం కానేడు చివరిలో ఉన్న నల్లచిలక చెరువు సర్వే నంబర్ 123/1A1-1A2 మరోసారి సంచలనానికి కారణమైంది. మొత్తం 5 ఎకరాల 79 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమిలో గతంలో అక్రమంగా గ్రావెల్ తవ్వడంతో అక్కడి పట్టాలు రద్దు చేసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కానీ ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించి చేపల చెరువులుగా మార్చుకొని వ్యాపారం చేస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రజలు చెబుతూ ఉన్నారు. నల్లచిలక చెరువు ఆక్రమణలను శాశ్వతంగా అరికట్టకపోతే ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయని గ్రామ ప్రజలు అంటున్నారు. నేను బెక్కోలు తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. అందరికీ నమస్కారం. బిక్కోలు మండలం బలభద్రపురం గ్రామంలో సర్వే నెంబర్ 123లో ఎల్సీసీ ల్యాండ్లో 2016లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. దాంట్లో ఆ భూమిలో మైనింగ్ చేశారని. అది అప్పటి నుంచి కూడా ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది. గత ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని చేపల చెరువులు పెంచుతారని వచ్చిన కంప్లైంట్ మీదకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సదరు భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అవతల వ్యక్తులు డాక్యుమెంట్లు తప్పుడు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ ల్యాండ్ మాదే అని చెప్పని కోర్టుకి వెళ్ళడం జరిగింది. తదనుగుణంగా గౌరవ హైకోర్టు స్టేటస్ కో మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరు కూడా దాంట్లో సైట్లోకి ఎవరు వెళ్ళడం లేదు. కానీ ఈరోజు ఆ చెరువులో కాదు, ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిలో ఉన్న చెరువులో ఉన్న చేపలని కొందరు బలభద్రపురం గ్రామ కాపురస్తులు ఆ చెరువులన్నీ పట్టుకుని చేపలను పట్టుకుని బయటికి తరలించడం జరుగుతుంది. స్టేటస్ కో ఉల్లంఘించారని చెప్పి వాళ్ళందరినీ కూడా అడగ్గా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో దూరంపూడి సూరయ్యమ్మ అనేవాళ్ళే మాకు చేపలు పట్టుకోమని చెప్పారండి. మాకు స్టేటస్ కో ఉన్న సంగతి మాకు తెలీదు అని చెప్పని దాంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వెహికల్ వెళ్ళేటప్పుడు అండి ఆ కుర్రలో ఆ చెరువులో దిగేటప్పుడు అతను ఇది ఎవరే ఏటియా అని చెప్పేసి అడిగితే ఈ సంబంధం ఏంటి, కోర్టులో ఉన్నప్పుడు మీరు చేపలు పట్టడం ఏంటి అని మేము అడిగితే ఎవరు దిగమన్నారు ఏంటని మేము అడిగితే ఇది బీజేపీ రామకృష్ణ గారు ఆయనే చేయమన్నాడని చెప్పేసి అక్కడ ఆ చేపల చెరువులో పనిచేసే కుర్రోడు చెప్పాడండి మాకు. అదేంటిది కోర్టులో ఉన్నప్పుడు ఈ బీజేపీ రామకృష్ణ పట్టడం ఏంటని చెప్పేసి మేము అడిగామండి. అడిగితే మీ మీద ఎవరు పంపించారని మమ్మల్ని నిర్దయంగా మమ్మల్ని గట్టిగా నిలదీసినట్టు చేయడండి. అయితే మేము అక్కడ పని చేయడానికి వెళ్ళాను తప్పండి. అక్కడ ఆ టైంలలో ఆ చేపల చెరువుకి వెళ్ళి మేము తాటల వ్యాన్లు చూసామండి. అక్కడ ఆ వ్యాన్లు చూసేటప్పటికి మేము అందరం నలుగురు వెళ్ళి కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం తప్పు కాదని చెప్పేసి అడిగితే మా నోడు కొంచెం మూర్ఖత్వంగా మాట్లాడి మమ్మల్ని గిద్దాయించినట్టుగా మాట్లాడాడండి. ఏమంటే మేము విఆర్ సీని గారికి మేము ఫోన్ చేయడం జరిగింది. విఆర్ గారు సీని గారు అమ్మ ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది. అది అమ్మనే స్పందించారండి. అది సార్ అండి, నా పేరు సుబ్బారావు అండి. మరి మేము పని చేయడానికి ప్రారంభంలోకి వెళ్ళామండి. మరి ఈ యాన్లని ఇవన్నీ నల్ల చిలక అని ఒక చెరువులు పుట్టారండి, కానిడండి. ఆ చెరువుల కాడికి మేము దగ్గరలోనే పని చేస్తున్నామండి. ఇది కోర్టులో పద్ధతి కదా అని వీళ్ళు చేపలు అదే మేము చూడడానికి మేము వెళ్ళామండి. వెళ్ళినప్పటికి వీళ్ళు కోర్టులో పద్ధతి అని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మాకు సరే కదని లోపల మాకు వీళ్ళు వెళ్ళి మేము అడగనాకి వెళ్ళామండి. అడగనాకి వెళ్ళినప్పటికీ చేపలు అప్పుడే లోడ్ చేసేస్తున్నారు. ఇదటి ఇంత కోర్టులో పద్ధతి కదా, మీ ఇష్టసారి మీరు పడుతున్నారు పద్ధతి కాదని మేము అడిగాం సార్. మరి అడిగిన తర్వాత వాళ్ళు మా మీద చాలా రుబాబుగా వాళ్ళు వచ్చారు. అంతే చేత మరి మేము నలుగురు వెళ్ళి ఈఆర్ఎస్సీ గారికి మేము ఫోన్ చేసి ఆయన చెప్పి మేము ఆఫ్ చేయించామండి. వెళ్ళేటప్పుడు అండి ఆ కుర్రలో ఆ చెరువులో దిగేటప్పుడు అతను ఇది ఎవరే ఏటియా అని చెప్పేసి అడిగితే ఈ సంబంధం ఏంటి, కోర్టులో ఉన్నప్పుడు మీరు చేపలు పట్టడం ఏంటి అని మేము అడిగితే ఎవరు దిగమన్నారు ఏంటని మేము అడిగితే ఇది బీజేపీ రామకృష్ణ గారు ఆయనే చేయమన్నాడని చెప్పేసి అక్కడ ఆ చేపల చెరువులో పనిచేసే కుర్రోడు చెప్పాడండి మాకు. అదేంటిది కోర్టులో ఉన్నప్పుడు ఈ బీజేపీ రామకృష్ణ పట్టడం ఏంటని చెప్పేసి మేము అడిగామండి. అడిగితే మీ మీద ఎవరు పంపించారని మమ్మల్ని నిర్దయంగా మమ్మల్ని గట్టిగా నిలదీసినట్టు చేయడండి. అయితే మేము అక్కడ పని చేయడానికి వెళ్ళాను తప్పండి. అక్కడ ఆ టైంలలో ఆ చేపల చెరువుకి వెళ్ళి మేము తాటల వ్యాన్లు చూసామండి. అక్కడ ఆ వ్యాన్లు చూసేటప్పటికి మేము అందరం నలుగురు వెళ్ళి కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం తప్పు కాదని చెప్పేసి అడిగితే మా నోడు కొంచెం మూర్ఖత్వంగా మాట్లాడి
మమ్మల్ని గిద్దాయించినట్టుగా మాట్లాడాడండి. ఏమంటే మేము విఆర్ సీన్ గారికి మేము ఫోన్ చేయడం జరిగింది. విఆర్ గారు సీన్ గారు ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది. అది అమ్మనే స్పందించారండి. అది సార్.